సిఐ చేసిన అవమానం అతన్ని సివిల్ సాధించేలా చేసింది. నిజమండి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెనికి చెందిన ఉదయ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో తన నాయనమ్మ కూరగాయలు అమ్మి చదివించగా అతను డిగ్రీ చదువుతుండగానే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. రాయపట్నం స్టేషన్లో విధులు నిర్వహించగా ఆ సమయంలో ఓ సీఏ అవమానించడంతో 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత సివిల్స్కి సన్నద్ధమై తాజా ఫలితాలలో 780 మార్కులు ర్యాంక్ సాధించాడు. తన అవమానం పొందినప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకొని అవమానాన్ని సక్సెస్గా మార్చుకున్నాడు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి సహాయం చేసిన వాళ్ళని, మనల్ని అవమానించిన వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి, అవమానించిన వాళ్ళకి మన సక్సెస్ చూపించాలి. అవమానించిన వాళ్ళే మనకి నిజమైన గురువులు. ఎందుకంటే సిఐ అవమానించకపోతే కృష్ణారెడ్డిలో ఉన్న దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వచ్చేవి కావు. అతడు సివిల్స్ సాధించేవాడు కాదు, ఎప్పటికీ అతను కానిస్టేబుల్గానే మిగిలిపోయేవాడు. నిజంగా వాళ్ళు అవమానించకపోతే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు రావు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వాళ్ళకి నీవిచ్చే బెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? వాళ్ళ ఎదుటే నీ సక్సెస్ని చూపించడం. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.